యాదవులకు చూసుకున్నట్లయితే ప్రతి ప్రభుత్వం వాళ్ళకి సహకరిస్తూనే ఉంటుంది. అయినప్పటికీ యాదవులు కమిటీ వాళ్ళు ఎందుకని అసంతృప్తి వాళ్ళు వివరిస్తుంటారు? ఎందుకని అసంతృప్తితో ఉంటారు వాళ్ళు? అంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అందరికీ తెలుసు, యాదవులకే కాదు బీసీలకు కూడా ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ ఏదైనా ఉన్నదంటే వాస్తవంగా మనం ఒప్పుకోవాలంటే తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారు యాదవులకు, ఇతర కులాలకు, బీసీలకు, బడుగు బలైన వర్గాలకు పెద్ద పాత్ర వేసారు. అది అందరికీ మనకు తెలిసి ఉంటుంది. ఉదాహరణకు హైదరాబాద్ సిటీలో శ్రీకృష్ణ యాదవ్ మాజీ మంత్రివర్యులు, ఈరోజు తలసాని యాదవ్, విజయ్ కుమార్ యాదవ్, రాజేందర్ యాదవ్ కార్వాన్ నుండి, ఖైరతాబాద్ నుండి విజయ్ కుమార్ యాదవ్, ఇలా ఒక నలుగురికి హైదరాబాద్ నగరంలో 94లో టికెట్ ఇచ్చి యాదవులకు పెద్ద పాత్ర అవకాశం కల్పించినటువంటి మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. మరి దాని తర్వాత ఏ పార్టీ కూడా యాదవులకు ఇంత స్థాయిలో మనకు అవకాశం ఇవ్వలేదు. ఇంతో కొంత అవకాశం ఇచ్చిందంటే రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ గారు గత ఎన్నికల్లో, మొన్న జరిగిన ఎన్నికల్లో యాదవులకు 5 అసెంబ్లీ సీట్లు, ఒక రాజ్యసభ, 3 కార్పొరేషన్, రాష్ట్ర స్థాయిలో కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చి మరి అన్ని స్థానిక సంస్థ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు, మొన్న జరిగినటువంటి జిహెచ్ఎంసీలో 16 కార్పొరేటర్ టికెట్లు, అందులో నాకు, నా భార్యకు ఒక టికెట్ ఇవ్వడం జరిగింది. అంత స్థాయిలో ఏదన్నా యాదవులకు ప్రాధాన్యత ఇచ్చిందంటే కేసీఆర్ గారు, ఎన్టీ రామారావు తర్వాత. అంటే అందుకనే కేసీఆర్ గారు అంటే మీరంతా ఇష్టపడతారు? లేదమ్మా, ఇప్పుడు రాష్ట్రం కోసము ఎవ్వరూ లేనప్పుడు ఒక్కడే మొదలు పెట్టినటువంటి ఉద్యమం. ఈరోజు ఆయన ఉద్యమ స్ఫూర్తిని 2004లో మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఆ రోజు మేము తెలంగాణ ఇస్తామని కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు పొత్తు పెట్టుకున్నప్పుడు ఇస్తామన్నారు. ఆ రోజు ఇమీడియట్లీ ఇచ్చినింటే 1000 మంది బలిదానం జరగకపోతుండే, 1000 మంది ప్రాణాలు ఈరోజు ఉంటుండే. ఇప్పుడు ఆ 1000 మంది బలిదానాలు అయిన తర్వాత కేసీఆర్ గారు కేంద్ర మంత్రి పదవులకు రాజీనామా చేసి, ఎంపీలకు రాజీనామా చేసి, రాష్ట్ర క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రి పదవులకు రాజీనామా చేసి, ఎమ్మెల్యేలకు రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో పోరాడుతూ తెలంగాణ వాదాన్ని ముందుకు కొనసాగించారు. అతను పోరాట పందం అందరం చూసినాం, మనము దగ్గర నుంచి చూసినాం. ఆ రోజు నాకు కాంగ్రెస్ పార్టీలో అన్యాయం జరిగింది, రాజశేఖర రెడ్డి గారు లేరు. ఇప్పుడు ఈ కాంగ్రెస్లో ఉన్నా కూడా ఎన్ని రోజులున్నా బీసీలకు అవకాశాలు దక్కాయి. ఈరోజు చూడండి, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాడు. ఈరోజు ఏ కార్పొరేషన్ తీసుకోండి, కొన్ని చైర్మన్లు ఇచ్చారు. అందులో ప్రభుత్వ ఉద్యోగాలలో చూడండి, ఐఏఎస్ ఆఫీసర్ కానీ, ఐపీఎస్ ఆఫీసర్లు కానివ్వండి, ఎక్కడ చూసినా మొత్తం రెడ్డితో నిండి, రెడ్డిల కులాన్ని నేను వ్యతిరేకిస్తలేను, అతనుకున్న కుల అభిమానం మీద అతను ఇచ్చుకుంటున్నాడు. మరి అదేవిధంగా మా కులానికి మేమెందుకు సపోర్ట్ చేసుకోవద్దనే ఉద్దేశంతో మరి మేము ఈ ప్రాంతీయ పార్టీ ఏదైతే ఉన్నదో, రేపు భవిష్యత్తులో కూడా బీసీలే ముఖ్యం కాబట్టి, అందులో యాదవులు రాష్ట్రంలో 20% జనాభా ఉన్నది కాబట్టి మేము యాదవ్ కులాన్ని బలపరుస్తూ వస్తున్నాం.